reading from Sri Namamrita from the Science of Self-Realization. The Mahamantra is a prayer for engagement in the service of the spiritual energy. శ్రీ నామామృతం చదువుతున్నాము. ఆత్మసాక్షాత్కార శాస్త్రం నుంచి వాక్యము. ఈ హరే కృష్ణ మహామంత్రం అనేటువంటిది ఆధ్యాత్మిక శక్తికి ఒక జీవుడు చేసుకునేటువంటి వినయపూర్వకమైనటువంటి ప్రార్థన. Rama and Krishna are the names of the God, and Hare is the energy of God. రామ, కృష్ణ భగవంతుని నామాలు. హరే భగవంతుని యొక్క శక్తిని సంబోధన చేసేది. So when we chant the Mahamantra, we address God together with His energy. మనం హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చెప్పేటప్పుడు భగవంతుణ్ణి ఆయన యొక్క శక్తితో సహా కలిపి సంబోధిస్తున్నాము అని చెప్పి అర్థం. This energy is of two kinds, the spiritual and material. భగవంతుని శక్తి అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. భౌతికంగా ఉంటుంది, ఆధ్యాత్మిక శక్తి. At present, we are in the clutches of material energy. Therefore, we pray to Krishna that He may kindly deliver us from the service of the material energy and accept us into service of the spiritual energy. ప్రస్తుతం మనమందరం కూడా భగవంతుని యొక్క భౌతిక శక్తి యొక్క ఆధీనంలో ఉన్నాం. అందుకనే మనం భగవంతునికి విన్నపం చేసుకొని ప్రార్థన చేస్తున్నాము. దయచేసి ఈ భౌతిక శక్తికి మేమందరం కూడా సేవ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఈ సేవ నుంచి మమ్మల్ని విముక్తులను చేసి నీ ఆధ్యాత్మిక శక్తి యొక్క సేవలో నిరంతరం నిమగ్నమయ్యే విధంగా మమ్మల్ని దీవించని ప్రార్థన. That is our whole philosophy. Hare Krishna means, O energy of God, O God, please engage me in your service. It is our nature to render service. మన మొత్తం తత్వం అంతా ఇదే. మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నామంటే అర్థం, ఓ భగవంతుడా, ఓ భగవత్ శక్తి, ఓ భగవంతుడా, దయచేసి మమ్మల్ని మీ సేవలో ఎప్పుడు ఉండే విధంగా మమ్మల్ని నిమగ్నం చేయండి. ఎందుకని అట్లా అన్నారంటే జీవుడికి సహజమైనటువంటి నైజం ఎప్పుడు సేవలో నిమగ్నమై ఉండడం. Somehow or other, we have come to the service of material things, but when the service is transformed into service of the spiritual energy, then our life is perfect. ఏదో ఒక విధంగా మనం ఈ భౌతికమైన ప్రపంచంలో భౌతికమైనటువంటి వ్యక్తులకి, వస్తువులకి సేవ చేసేటువంటి పరిస్థితిలో పడిపోయాం. కానీ మళ్ళీ మనం తిరిగి ఈ సేవాభావాన్ని మనం బదిలీ చేసుకొని భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తికి గనక మనం సేవ చేయగలిగితే మన జీవితాలు పరిపూర్ణం అవుతాయి. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.